హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వీస్ కిచెన్. ఈరోజు నేను బోడ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగాక చల్లారనివ్వాలి. చల్లారాక పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. ఇప్పుడు నేను కాకరకాయల్ని కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను. అయితే కుక్కర్లో వేయాలి అనుకుంటే ఒక విజిల్ ఇచ్చేస్తే సరిపోతుంది, కానీ ఎక్కువగా ఉడికించరాదు. ఉడికించిన కాకరకాయల్ని చల్లారనివ్వాలి. చల్లారాక ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఈ కాకరకాయ గురించి చెప్పాలంటే దీనికి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ కాకరకాయ మనకి అన్ని సీజన్స్లో దొరకదు. ఓన్లీ రెయినీ కానీ వింటర్ సీజన్స్లో కానీ మనకి ఇది దొరుకుతుంది. కానీ ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ కాకరకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. అలా కొద్దిగా వేగాక కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. అయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాకరకాయ ముక్కలు మరీ డ్రై అయ్యే వరకు వేయించకూడదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం మరియు కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కర్రీ మిశ్రమాన్ని మొత్తము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు మరియు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం పక్కకు పెట్టుకున్న కాకరకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి కలపాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.